మిథిలా నగరికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. ఋషివాటికకు చేరుకోగానే ఆ వార్త అందిన క్షణంలో జనక మహారాజు తన కుల పురోహితుడైన శతానందునితో వెళ్ళి అతిథి పూజ జరిపించాడు. వెంటనే, ఓ మహర్షి, అశ్వనీ దేవత సదృశ్యులుగా ఉన్న ఈ రాకుమారులు ఎవరు అని అడిగాడు. విశ్వామిత్రుడు పరిచయం చేస్తున్నాడు. ఓ జనక, వీరు రామలక్ష్మణులు. మా సిద్ధాశ్రమంలో అశాంతి కలిగించిన రాక్షసులను సంహరించారు. గౌతమి ఆశ్రమంలో అహల్యను ఉద్ధరించారు. అక్కడ అహల్య గౌతములు మళ్ళీ తపోదీక్షలో ఉన్నారు. ప్రస్తుతం వీరు శివధనస్సు చూడాలనే కుతూహలంతో ఉన్నారు అంటూ పరిచయ వాక్యాలు పలికాడు. అన్ని విషయాలు ఎలా ఉన్నా అక్కడ ఉన్న కుల పురోహితుడు శతానందుడు గుండె సంతోష సాగరం అయ్యింది. తన తల్లి అహల్య శాప విముక్తురాలయ్యింది విని కొన్ని క్షణాలు శతానందుడు విశ్వామిత్రుని వదలలేదు. తన తల్లి యోగక్షేమాలే అడిగి మరీ తెలుసుకున్నాడు ఎంతో ఆత్రంగా. ఆ తర్వాత రాముడు వైపు తిరిగి, ఓ రఘువంశ దీపమా, నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా. విశ్వామిత్రుడి రక్షణ వల్ల అసలు ఈ విశ్వామిత్రుడు ఎంతటి వాడో నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు విశ్వామిత్రుడు ఎంతటి వాడో ఆ కథ నువ్వు వినాలి అని చెప్పడం ప్రారంభించాడు శతానందుడు. విశ్వామిత్రుడు బ్రహ్మపుత్రుడు కుశుడు. ఆయన కుమారుడు కుశనాభుడు పుత్రకామేష్టి చేసి గాది అని అతన్ని కన్నాడు. ఈ గాదేయుడే ఈ మహర్షి. అనంతరం ఈయన సింహాసనం అధిష్ఠించి ప్రజల్ని కన్న బిడ్డల్లా పాలించాడు. ఓ రోజు వేటకు వెళ్ళి సర్వ ప్రాణికోటికి ఆహ్లాదం కలిగించే వశిష్ఠుల ఆశ్రమాన్ని దర్శించాడు. వచ్చిన చక్రవర్తికి తగిన మర్యాద చేసి వచ్చిన పరివారానికి ఆతిథ్యం ఇవ్వడానికి సంకల్పించాడు వశిష్ఠుల వారు. రాజపరిహారం అంతా నదీ స్థానానికి వెళ్ళింది. ఇక్కడే విశ్వామిత్రుడి కళ్ళల్లో పడ్డ శబల అనే గోవు పాత్ర బయటకు వచ్చింది. ఆ గోవు కారణంగానే చక్రవర్తి కాస్త మహర్షిగా, రాజర్షిగా, చివరకు బ్రహ్మర్షిగా పేరు పొందారు. ఈమె కథ విశ్వామిత్రుడు. ఆ కథ ఏమిటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి.